ఎంతో శక్తివంతమైన దేవత తలుపులమ్మ తల్లి కోసం చెబుతా వినండి. అమ్మవారి అసలు పేరు తలంపులమ్మ తల్లి. మనం ఏ కోరికనైతే తలుస్తామో ఆ తలుపును తీర్చే తల్లి కాబట్టి తలంపులమ్మ తల్లి. లోయలో వెలిశారు కాబట్టి లోవా అని పిలుస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం తుని మహారాజు నిద్రలో ఉండగా ఆ రాత్రి అతని కలలో తలుపులమ్మ తల్లి ప్రత్యక్షమై, నేను దారకుండా తెగకుండా లోయలో వెలిశాను, కావున భక్తులు మీరందరూ కూడా వచ్చి నన్ను ప్రతిరోజు పసుపు కుంకుమలతో మరియు పూజా ద్రవ్యాలతో అర్చించగా మీరు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పింది. అప్పుడు మహారాజు అక్కడ ప్రజలను తీసుకుని దారకుండా తెగకుండా వచ్చి వెతకగా అమ్మవారి యొక్క స్వయంభు విగ్రహం కనిపించింది. అప్పటి నుంచి భక్తులందరూ పసుపు కుంకుమలతో అర్చించగా అమ్మవారి అనుగ్రహంతో ఆ ప్రజలు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. కనిపిస్తున్నవి వాహనం నంబర్లు. అవి ఇక్కడ ఉండడం వల్ల వారి వాహనాలకు ఎటువంటి ప్రమాదం జరగదని ఇక్కడ స్థానికుల నమ్మకం. మరొక ప్రత్యేక విశేషం, ఈ క్షేత్రం దగ్గర సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరు ఉండరు, ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారు సంచరిస్తారు. దానికి నిదర్శనమే ఒక కుటుంబం ఈ క్షేత్రానికి రాగా వారి యొక్క పూజలు తల్లి దర్శనం చేసుకుని వారికి సంబంధించిన ఒక చిన్నారిని మరిచి వెళ్లిపోయారు. మార్గమధ్యంలో ఆ పాప లేదు అని తెలుసుకుని తిరిగి క్షేత్రానికి వచ్చారు. సమయం 6 దాటేయగా అక్కడ గజ్జల శబ్దం, సాంబ్రాణి ధూపం మరియు నీడ కనిపించగా మీరు ఎవరూ కూడా అమ్మాయి కోసం దిగులు చెందవద్దు అని, మీరు ఉదయాన్నే రండి అని అమ్మవారు చెప్పి వారిని పంపించేశారు. వారు వెనక్కి వెళ్లిపోయారు. వారు తెల్లవారయ్యాక ఈ యొక్క ఆలయానికి వచ్చి చూడగా ఆ పాప ఆడుతూ పాడుతూ ఉందంట. ఆ పాప తల్లి, అమ్మా రాత్రి నువ్వు ఇక్కడే ఉన్నావు, భయం ఏమీ వేయలేదా అని